నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నేను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. గడిచిన సంవత్సరంలో ఎన్నో బాధలు అనుభవించావేమో, ఎన్నో శ్రమలు అనుభవించావేమో, ఎన్నో సమస్యలు గుండా వెళ్ళావేమో. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో నేను అప్పగించుకుంటున్నాను. ఐ సరెండర్ మై సెల్ఫ్. ఈ నూతన సంవత్సరం నాకు ప్రయోజనకరంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో నీవు చెప్పినట్లు నేను నడుచుకోవాలి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో తండ్రి నీ మార్గములో నేను నడవాలి. ఇదిగో నా మార్గాన్ని నీ చేతిలో పెట్టుచున్నాను. నా హృదయ వాంఛలన్నీ నెరవేర్చే దేవుడవు, నన్ను ఆశీర్వదించే దేవుడవు, నన్ను ప్రయోజనకరముగా చేసే దేవుడవు. ఇదిగో నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా. నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనము ఇటువంటి ఒక మంచి నిర్ణయంతో ఈ నూతన సంవత్సరం అంతటిలో 2026 సంవత్సరం అంతటిలో దేవుని యొక్క దీవెనలు మనం పొందుకున్నట్లు, ఆశీర్వాదములు మనం పొందుకున్నట్లు, ఆయన కృపను మనం పొందుకున్నట్లు, ఆయన మార్గంలో నడిచి ఆయన కొరకు సాక్షులముగా జీవించినట్లు. లెట్ us rededicate our lives once again.